హైడ్రాపై సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైడ్రా అనేది 9 తలల విష సర్పం అని కోర్టే చెప్పిందన్నారు కేటీఆర్. బడా బాబులను వదిలిపెట్టి గరీబోళ్ల ఇళ్లపై పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రాను బంగాళాఖాతంలో కలుపుతామన్నారు కేటీఆర్. ప్రభుత్వ పార్కులు, చెరువులు, నాలాలు, కుంటలు కాపాడటమే హైడ్రా పని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టి ముఖ్యమంత్రికి ఏముంటుందండి నాకు అర్థం కాదు, సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇళ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా. ఈరోజు వీకెండ్ కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.